ఏదైతే టీసీఎస్ ఆ మధ్యన గుర్తుంది కదా, మహారాష్ట్రలో ఒక అమ్మాయిని మత మార్పిడి కోసం వేధిస్తే హెచ్ఆర్, అట్లాగే హెచ్ఆర్తో పాటుగా అందులో ఉన్నటువంటి ముస్లింలకు సంబంధించినటువంటి హెడ్స్, టీమ్ హెడ్స్ అనేక మంది అమ్మాయిలను ఎట్లాగే వేధిస్తున్నారన్న విషయాలు బయటికి రావడం, దాని మీద టీసీఎస్ యాక్షను, తర్వాత కేసులు, అరెస్టులు, మత మార్పిడి నిరోధక చట్టం కింద చాలా పెద్ద ఎత్తునే జరగడం ఇదంతా చూసాం. దాని తర్వాత విప్రోలో అట్లాంటి అంశమే బయటపడింది. ఇది అక్కడెక్కడో జరుగుతుంది, మన దగ్గర కాదు అనుకుంటే, మన తెలుగు రాష్ట్రాల్లో, మన హైదరాబాదులో తాజాగా లవ్ జిహాద్ వివాదం వచ్చింది. మాదాపూర్లోని ONQ సంస్థ దగ్గర నిన్న హిందుత్వ సంఘాలు ఆందోళనకు దిగినాయి. అక్కడ ఎవరైతే ఉద్యోగులకి, ఆడపిల్లలకి అక్కడ ఉన్నటువంటి హెచ్ఆర్ హెడ్ మతం మారితే మాకు అనుకూలంగా ఉంటేనే నీకు ప్రమోషన్స్, శాలరీసు అని చెప్పి హెరాస్ చేస్తున్నాడంటూ ఆడపిల్లలు హిందూ సంఘాలకు కంప్లైంట్ చేస్తే వీళ్ళు వెళ్ళి అక్కడ ఆందోళనకు దిగారు. బట్ ఆ హెచ్ఆర్ కానీ ఆ సంస్థ యాజమాన్యం మాత్రం మేము పెర్ఫార్మెన్స్ ఆధారంగా ఇస్తాం కానీ మీ ఉద్యమాల ఆధారంగా ఇవ్వము అంటూ ఎదురు తిరిగినటువంటి ఘటన. ఇప్పుడు అది ఆ ఉదంతం మీదన ఇక ఫర్దర్ యాక్షన్ ఉంటుందా, అక్కడితో ఆగుతుందా చూడాలి.